ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము తేదీ 24/6/2026. ఎవరిలో లోపాలున్నా తండ్రికి తెలియచేయాలి, కానీ తండ్రిని స్మృతి చేయరు. ఇంటింటికి తిరుగుతూ ఇతరుల తప్పిదాలను ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు అవ్యభిచారిగా మారాలి. ఒకే తండ్రికి అన్ని విషయాలు తెలియచేయాలి. అప్పుడే మీరు త్వరగా పరివర్తన చెందుతారు. పరివర్తన చేసేవారు తండ్రి మాత్రమే. మిగిలిన వారందరూ కూడా పరివర్తనే కానివారే. ఓం నమ శివాయ. పిల్లలు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కూర్చొని తండ్రి స్మృతిలో ఉన్నారని బాప్దాదా భావిస్తారు. మిత్రులు, సంబంధికులు ఇంకెవరు కూడా జ్ఞాపకం లేదు కదా అని అడుగుతున్నారు. ఇల్లును వదిలివేశారు, దానితో పాటు పూర్తి పరివారాన్ని కూడా వదిలి వచ్చి ఇక్కడ తండ్రి ఇంట్లో కూర్చున్నారు. అన్నపానీయాలు ఒకరి దగ్గర తీసుకుంటూ మరొకరిని స్మృతి చేయడము మోసం చేయడమే అవుతుంది. స్మృతి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అవ్యభిచారి, రెండవది వ్యభిచారి స్మృతి. అనేకులను స్మృతి చేయడం అనేది వ్యభిచారి స్మృతి కిందకి లెక్కకు వస్తుంది. ఒకరిని స్మృతి చేయడము అవ్యభిచారి స్మృతిగా అవుతుంది. ఇతరులను స్మృతి చేస్తే అది వ్యభిచారి స్మృతి అవుతుంది. శివుని భక్తి కూడా మొదట్లో అవ్యభిచారిగా ఉండేది. ఆ తర్వాత ఇతరులను స్మృతి చేయడం అనేది మారి వ్యభిచారిగా మారిపోయింది. ఇప్పుడు పిల్లలకు జ్ఞానం లభించింది. శివుని భక్తి కూడా మొదట్లో అవ్యభిచారిగా కొనసాగేది. ఆ తర్వాత ఇతరులను గుర్తు చేయడం ద్వారా వ్యభిచారి భక్తిగా మారిపోయింది. ఇప్పుడు పిల్లలకు జ్ఞానం లభించింది. తండ్రి ఎంతో అద్భుతాన్ని చేస్తారు. మనల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ ఒక్కరినే స్మృతి చేయాలి. నాకు వేరే వారు ఎవరు లేరు అనే భావన ఉండాలి. భక్తి మార్గంలో కూడా తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. ఒక్కరిని స్మృతి చేయడమే మంచిది, మంచి జరుగుతుంది. మేము కూడా మొదటగా శివబాబాను మాత్రమే భక్తి చేశామని బాబా చెప్తారు. అవ్యభిచారం నుంచి తర్వాత వ్యభిచారి భక్తి వరకు చేరుకున్నారు. ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు, బాబా మేము కొన్నిసార్లు మిమ్మల్ని స్మృతి చేయలేకపోతున్నాము అని. కానీ భక్తి మార్గంలో మీరు ఏమన్నారు? మేము ఒక్కరినే స్మృతి చేస్తామని అన్నారు. వారే పతిత పావనుడు, ఇంకెవరిని పతిత పావనుడు అని పిలవలేరు. ఒక శివుణ్ణి మాత్రమే తండ్రిగా పిలుస్తారు. వారు అందరికంటే ఉన్నతోన్నతమైన వారు. ఇప్పుడు భక్తి యొక్క ప్రసక్తి లేదు. పిల్లలకు జ్ఞానం లభించింది. జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ శివుణ్ణే స్మృతి చేయాలి. భక్తి మార్గంలో మీరు ఏమనేవారు? బాబా మీరు వస్తే మిమ్మల్ని స్మృతి చేస్తామని చెప్పేవారు కదా. కాబట్టి ఈ విషయాలను గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చారు కాబట్టి తండ్రి తప్ప మరెవరిని స్మృతి చేయకూడదు. మేము ఒక తండ్రిని స్మృతి చేస్తున్నామా, లేక అనేక మంది మిత్ర సంబంధికులను గుర్తు చేస్తున్నామని ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి. వికారుల కంటే దేవతలు ఎంతో శ్రేష్టమైన వారు. ఒక తండ్రి పైనే హృదయాన్ని జోడించాలి. ఒకవేళ దృష్టి వేరే వైపుకి వెళితే ఆ జ్ఞాపకము వ్యభిచారిగా మారిపోతుంది. గురువులు, స్వామీజీల కథ ముగిసిపోయింది. ఇక మిగిలింది మిత్ర సంబంధికులు మాత్రమే. ఇవి కూడా అన్ని సమాప్తమైపోతాయని తండ్రి తెలియచేస్తున్నారు. నిరంతరము నన్ను ఒక్కరినే స్మృతి చేయాలి. అప్పుడే మీకు దైవీ సంబంధికులు లభిస్తారు. కొత్త ప్రపంచములు అందరూ కొత్తవారు లభిస్తారు. పాత భ్రష్టాచారి ప్రపంచము ఇక మిగలదు. కాబట్టి మనము ఎవరిని స్మృతి చేస్తున్నామని మనల్ని మనమే పరిశీలించుకోవాలి. మీరు తండ్రి వారిగా అయ్యారా లేదా మరెవరి వారిగైనా అయ్యారా అనేది మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. మీరు స్మృతి చేయాల్సి మాత్రం తండ్రి ఒక్కరినే. తండ్రి తెలియచేస్తున్నారు, పారలౌకిక తండ్రినైనా నన్నే స్మృతి చేయాలి. వారే పతిత పావనుడు. బుద్ధిని ఇతర వైపు నుంచి తొలగించి తండ్రిని స్మృతి చేయాలి. ఎంతగా స్మృతి చేసి పాపాలు నశిస్తాయి. మనం ఎంతగా స్మృతి చేస్తే బాబా కూడా మనల్ని అంతగా స్మృతి చేస్తారు. తండ్రి ఏ పాపాలను తొలగించుకోవలసిన అవసరం లేదు కదా. పతిత పావనుడు ఒక తండ్రి మాత్రమే. ఈ సృష్టి అంతం కావడానికి ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉంది. మరి ఇప్పుడే ఎందుకు స్మృతి చేయాలని కొందరు అనుకుంటారు. తండ్రి వచ్చినప్పుడు డైరెక్షన్ కూడా ఇస్తారు. అప్పుడు చూద్దాంలే అని చాలా మంది భావిస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నది పావనంగా మారడం కోసము. శివబాబా కూడా ఇక్కడే ఉన్నారు. ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇది వారి సొంత శరీరము కాదు. బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ వారిగా మారి కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతామని తండ్రితోనే మీరు ప్రతిజ్ఞ చేశారు. మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. అప్పుడప్పుడు తండ్రితో బుద్ధియోగము లింక్ తెగిపోతుంది. లింక్ తెగుతుందని మళ్లీ స్మృతి చేస్తారని, తిరిగి మళ్లీ తెగిపోతుందని తండ్రికి తెలుసు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపాలు నశిస్తాయి. ఆ పైన నెంబర్ వారిగా పురుషార్థం కూడా చేస్తారు. ఎవరైతే మంచిగా స్మృతి చేస్తారో రాజవంశంలోకి వస్తారు. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండాలి. ఒక డైరీని కూడా ఉంచుకోవాలి. రోజంతా మన బుద్ధియోగం ఎక్కడికి వెళ్ళింది అని పరిశీలించుకోవాలి. అప్పుడు బాబా సూచన చేస్తారు. మన బుద్ధియోగము 5-10 నిమిషాలే బాబా స్మృతిలో ఉండి మిగతా సమయం అంతా ఎవరినో గుర్తు చేసుకున్నట్లయితే దానిని కూడా పరిశీలించుకోవాలి. దాని గురించి బాబాకు తెలియచేయాలి. ఆత్మలో ఉన్న మనస్సు, బుద్ధి అటు ఇటు పరిగెడుతుంటాయి. ఆత్మ ఎక్కడికి పరిగెత్తదు, మనసే పరిగెడుతుంది. ఆ విధంగా పరిగెత్తడం వల్ల నష్టం వాటిల్లుతుందని తండ్రి తెలియచేస్తున్నారు. నన్ను స్మృతి చేయడం వల్ల ఎంతో
లాభం జరుగుతుందని చెప్తున్నారు. మిగిలినదంతా నష్టమే నష్టము. ముఖ్యంగా స్మృతి చేయాల్సింది ఒక్కరినే. మీపై మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మనం తండ్రినే స్మృతి చేయాలి. 84 జన్మలుగా దేహదారులను స్మృతి చేస్తూ వచ్చారు. దాని ద్వారా నష్టాన్నే పొందారు. రోజు రోజుకు నష్టం కలుగుతూనే వచ్చింది కదా. ఒక్కొక్క రోజు గడుస్తూ 5000 సంవత్సరాలు పూర్తయ్యేసరికి పూర్తిగా నష్టమే సంభవించింది. ప్రతి అడుగులోనూ లాభం ఉంది, ప్రతి అడుగులోనూ నష్టం కూడా ఉంది. ఈ విధంగా విచార సాగర మథనం చేసి జ్ఞాన రత్నాలను వెలికి తీయాలి. తండ్రి స్మృతిలో ఏకాగ్ర చిత్తులై నిమగ్నం కావాలి. వంట చేస్తున్నప్పుడు బుద్ధి దానిపైనే లగ్నము ఉండాలి. కాబట్టి ఇలాంటి విషయాలను మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. లేదంటే మాయా వేరే ఆలోచనలు తీసుకువస్తుంది. ఇక్కడ ఏముందులే, వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసుకుందామనే ఆలోచనలు వస్తాయి. గవ్వలు సంపాదించాలనే ఆశ కలుగుతుంది. అటువంటి ఆలోచనలను మాయ తీసుకువస్తుంది. ధనవంతులకు ఇలాంటి ఆలోచనలు చాలా వస్తుంటాయి. దానికి బాబా మాత్రం ఏం చేస్తారు? బాబాకు ఎంతో మంచి వ్యాపారము ఉండేది. ఎలాంటి కష్టపడవలసిన అవసరం కూడా ఉండేది కాదు. టేబుల్ మీద కూర్చొని వ్యాపారి నుంచి వజ్రాలను ఎంపిక చేసుకునేవారు. అది వారికి ఒక హాబీగా ఉండేది. వజ్రాలను వేరు చేసి సేవకులకు ఇచ్చేవారు. వాటిని అమ్మకం చేయవలసిందిగా వారికి తెలియచేసేవారు. సూర్యాస్తమయంలోగానే అమ్మకం చేయాలి. రాత్రి సమయంలో ఎవరో వజ్రాలను కొనుగోలు చేయరు. సాయంత్రం కాగానే ఈ బ్రహ్మబాబా ఇక్కడి నుంచి వెళ్లిపోయేవారు. సాయంత్రం నా దగ్గరకు ఎవరు రారు అని భావించి 5 గంటలకు టీ తాగడానికి వెళ్లేవారు. ఆ తర్వాత మ్యాచ్ కోసమని కూడా వెళ్లేవారు. క్రికెట్ ఆడటానికి లేదా చూడటానికి వెళ్లేవారు. హాబీ చాలా ఉండేది. వజ్రాలు తీసుకోవడము, కొనుగోలు చేయడం అనేది పెద్ద విషయమేమీ కాదు. వ్యాపారి వచ్చినప్పుడు బ్రహ్మబాబా వారిని అడిగేవారు, మీరు వ్యాపారులా లేదా ఏజెంటా అని. ఇదంతా కూడా బ్రహ్మబాబాకు సంబంధించిన యజ్ఞ చరిత్ర. కానీ ఇక్కడ బుద్ధిని బాబాతో జోడించాలి. మీరందరూ ఇక్కడ శ్రమిస్తున్నారు. ఈ బ్రహ్మబాబా కూడా బాబాను గుర్తు చేయడం కోసం శ్రమిస్తున్నారు. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. ఇద్దరు తండ్రుల ద్వారా వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు కలియుగం ముగిసిపోతుంది, సత్యయుగం వస్తుంది. పతితులు సత్యయుగంలోకి రాలేరు. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పవిత్రంగా మారుతారు. పవిత్రత ద్వారానే ధారణ జరుగుతుంది. పతితులు తండ్రిని స్మృతి చేయలేరు, ధారణ కూడా జరగదు. కొందరికి అదృష్టం ప్రకారము సమయం లభిస్తుంది. అలాంటి వారే పురుషార్థం చేస్తారు. మరికొందరికి సమయమే లభించదు. కల్పము ఎవరు ఎంతగా పురుషార్థం చేశారో వారే మళ్ళీ ప్రయత్నిస్తారు. స్మృతి కూడా నెంబర్ వారుగానే చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ సాయశక్తులా శ్రమించాలి. వ్యాపారంలో ఏదైనా నష్టం సంభవించినప్పుడు అది ఈశ్వరుని ఇచ్ఛ అని అనేవారు. ఇప్పుడు డ్రామా అని చెప్తారు. కల్పం పూర్వం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. ఇప్పుడు 4 గంటలు స్మృతి చేస్తే వచ్చే కల్పంలో కూడా అలాగే స్మృతి చేస్తామని కాదు. ఇప్పుడు పురుషార్థం చేస్తే కల్పము మంచి పురుషార్థం జరుగుతుందని శిక్షణ ఇస్తున్నారు. బాబా స్మృతి ఎంత తక్కువగా ఉంటే అంత మాయ యొక్క మతం నడుస్తుంది. బాబాను ఎక్కువ స్మృతి చేస్తే అక్కడ శ్రీమొత్తం నడుస్తుంది. మీరు నిజానికి పరవశులుగా ఉన్నారు. ఇప్పుడు ఈశ్వరుడు తండ్రి మిమ్మల్ని తన వశం చేసుకుంటున్నారు. తండ్రి ఈ ఆట గురించి తెలియచేస్తున్నారు. అనేక సార్లను మీరు పాత్రను పోషించారు. తండ్రిని స్మృతి చేయాలి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. బుద్ధి ఎక్కడికి వెళ్తోంది, మాయ ఎక్కడికి తీసుకువెళ్తోంది అని పరిశీలించుకోవాలి. మల్ల యుద్ధంలో ఎంతో జాగరూకతతో ఉంటారు కదా. పిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు తండ్రి అడుగుతారు, మీరు శివబాబాను స్మృతి చేస్తున్నారా అని. మళ్ళీ విశ్వ రాజ్యాధికారాన్ని స్మృతి చేస్తున్నారా అని కూడా అడుగుతారు. అనంతమైన తండ్రి పేరు శివుడు. ఇక్కడ భాషా భేదాల వల్ల ప్రతి ఒక్కరు తమ తమ పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు బొంబాయిలో బబుల్నాథ్ అని పిలుస్తారు. శివునికి బబుల్నాథ్ అనే పేరు కూడా పెట్టారు. ఎందుకంటే వారు ముళ్లను పుష్పాలుగా మారుస్తారు. సత్యయుగంలో అందరూ పుష్పాల్లాగానే ఉంటారు. ఇక్కడ అందరూ ముళ్ల వలె ఉన్నారు. అందుకే తండ్రి చెప్తున్నారు, వారికి ఎన్నో పేర్లు పెట్టారు. ఆత్మీయ పిల్లలను తండ్రి అడుగుతున్నారు, అనంతమైన తండ్రిని స్మృతి చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. వారి పేరు శివుడు. వారే కళ్యాణకారి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంతగా జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు నశించిపోతాయి. సత్యయుగంలో పాపాలు జరగవు. అది పుణ్యాత్మల ప్రపంచము, ఇది పాపాత్మల ప్రపంచము. 5 వికారాలే పాపానికి మూలము. సత్యయుగంలో రావణుడు ఉండరు. వారే ప్రపంచానికి శత్రువు. ఈ పూర్తి ప్రపంచము రావణ రాజ్యంగా ఉంది. అందరూ దుఃఖంతో ఉన్నారు, తమో ప్రధానంగా ఉన్నారు. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు నిరంతరం నన్నే స్మృతి చేయండి అని. ఇవన్నీ కూడా గీతలోని వాక్యాలు. దేహ సంబంధాలను మరిచి ఒక తండ్రినే స్మృతి చేయాలి అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. మొదటగా మీరు సుఖ సంబంధంలో ఉండేవారు. ఆ తర్వాత రావణుని యొక్క బంధనాల్లోకి వచ్చారు. తిరిగి ఇప్పుడు మళ్ళీ సుఖ సంబంధంలోకి రావాలి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించాలి. ఈ శిక్షణను తండ్రి కేవలము సంగమయుగంలోనే ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకుని తండ్రిని స్మృతి చేయాలి. నేను పరంధామ నివాసిని అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. మీకు అర్థం చేయించడం కోసమే నేను ఈ శరీరంలో ప్రవేశించాను. పావనంగా మారకుండా మీరు నా దగ్గరకు రాలేరు అని తండ్రి చెప్తున్నారు. మరి ఇప్పుడు పావనంగా ఎలా మారుతారు? కేవలము నన్ను మాత్రమే స్మృతి చేయండి. భక్తి మార్గంలో కూడా కేవలము నా పూజన చేసేవారు దానిని అవ్యభిచారి భక్తి అని చెప్పేవారు అని
బాబా చెప్తున్నారు, ఇప్పుడు నేను పతిత పావనుణ్ణి కాబట్టి నన్ను స్మృతి చేయండి, అప్పుడే మీ జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు నశించిపోతాయి. 63 జన్మల పాపాలు ఉన్నాయి కదా. సన్యాసులు ఎప్పటికీ రాజయోగాన్ని నేర్పించలేరు, తండ్రి మాత్రమే రాజయోగాన్ని నేర్పిస్తారు. వాస్తవానికి సన్యాసులది నివృత్తి మార్గము. వారికి ఏ పుస్తకాలను గ్రంథాలను చదివే హక్కు లేదు. శాస్త్రాలు, భక్తి మొదలైనవి ప్రవృత్తి మార్గంలో ఉండేవారి కోసమే. వారు అడవుల్లోకి వెళ్లి కూర్చొని బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. అందరికీ సద్గతినిచ్చే దాతను నేనే, అందువల్ల నన్నే స్మృతి చేస్తే మీరు ఈ లక్ష్మీనారాయణులుగా మారుతారు అని తండ్రి తెలియచేస్తున్నారు. లక్ష్యం మీకు లభించింది. ఎంతగా చదివిస్తారో అంతటి ఉన్నత పదవిని దైవీ రాజధానిలో పొందుతారు. అలీఫ్ అనగా ఒకే ఒక తండ్రి. రచన ద్వారా రచనకు ఆస్తి లభించదు. వారే అనంతమైన తండ్రి, అందుకే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. మీరు స్వర్గంలో సద్గతిని పొందారు. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామానికి వెళ్లిపోతాయి. కావున ముక్తి, జీవన్ముక్తి, గతి, సద్గతి అనే పదాలు శాంతిధామము, సుఖధామానికి సంబంధించినవి. తండ్రి స్మృతి లేకుండా ఇంటికి వెళ్ళలేరు. ఆత్మ తప్పకుండా పవిత్రంగా మారాలి. ఇక్కడ అందరూ నాస్తికులే ఉన్నారు, తండ్రిని తెలుసుకోలేరు. మీరు ఇక్కడే ఆస్తికులుగా మారుతారు. వినాశకాల విపరీత బుద్ధి, వినశ్యంతి అనే గాయనం ఉంది. ఇప్పుడు వినాశన కాలమే కదా, కాలచక్రం తప్పకుండా తిరగాల్సిందే. వినాశన కాలంలో తండ్రితో ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. ఎవరైతే గుడ్లగూబలో, గాడిదలో పరమాత్మ ఉన్నారని అంటారో వారిది విపరీత బుద్ధి. ఎవరికైతే ప్రీతి బుద్ధి ఉంటుందో వారి విజయాన్ని పొందుతారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత మంచిది. తండ్రి ప్రతి విషయాన్ని ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నారు. తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత మంచి జరుగుతుంది. తండ్రి ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నారు. కానీ మాయా రావణుడు మరిపింపచేస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచానికి అంతిమ సమయం సమీపించింది. అది అమరలోకము, అక్కడ మృత్యువు ఉండదు. ఓ భగవంతుడా, విచ్చేయండి, మమ్మల్ని మీతో పాటు తీసుకువెళ్ళండి అని తండ్రికి మీరే చెప్తూ వచ్చారు. అందుకే వారిని మహాకాలుడుగా పిలుస్తారు. సత్యయుగంలో మానవ సృష్టి వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు వృక్షం చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు పురుషార్థం ద్వారా సత్యయుగంలో ఉన్నత పదవిని పొందవచ్చు. కేవలము అలీఫ్ అంటే తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఆ తర్వాత అక్కడ రాజ్యం మీ సొంతం అవుతుంది. ఆస్తి కూడా మీ సొంతం అవుతుంది. లౌకిక తండ్రి నుంచి హద్దులోని ఆస్తి లభిస్తుంది. ఇక్కడ అనంతమైన ఆస్తి లభిస్తుంది. దుఃఖ ప్రపంచము అంతమవుతుంది. సుఖ ప్రపంచము మొదలవుతుంది. ఇందులో ఎటువంటి కష్టము లేదు. బ్రహ్మ విష్ణువుల యొక్క కర్తవ్యం ఏమిటి? విష్ణువును దేవత అని అంటారు. బ్రహ్మకు ఎటువంటి ఆభరణాలు ఉండవు. పరంధామములో బ్రహ్మ గాని, విష్ణువు గాని, శంకరుడు గాని ఉండరు. ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు. సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కారం కోసం మాత్రమే. స్థూలం, సూక్ష్మం, మూలం అని ఉన్నాయి కదా. సూక్ష్మవతనములో అంతా నిశ్శబ్ద చిత్రం లాగా ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది గీఠా పాఠశాల. ఇక్కడే మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. శివబాబా చదివిస్తున్నారు కాబట్టి తప్పకుండా శివబాబాని స్మృతి చేయాలి. మీ దగ్గర ఉన్న ఈ బ్యాడ్జ్లో పూర్తి జ్ఞానము ఇమిడి ఉంది. ఈ చిత్రంలో పైన ఉన్నతోన్నతమైన జ్ఞాన స్వరూపులైన తండ్రి ఉన్నారు. బ్రహ్మ 84 జన్మలు తీసుకొని దివాళా తీశారు. మళ్ళీ జ్ఞానిగా మారి ఆ వారే విష్ణువుగా మారుతారు. పైన ఒంటరిగా శివబాబా ఉన్నారు. ఈ బ్రహ్మబాబా బెగ్గర్, కృష్ణుడు ప్రిన్స్. కృష్ణునికి అలంకారం కూడా జరుగుతుంది. ఈ బ్యాడ్జ్లోనే జ్ఞానమంతా ఇమిడి ఉంది. త్రిమూర్తుల చిత్రం కూడా ఉంది. కానీ శివబాబా పేరును తొలగించేశారు. దానివల్ల భారత్ ఎంతో దిగజారిపోయింది. సృష్టికర్తను మరిచిపోవడం వల్లనే ఈ గతి పట్టింది. తిరిగి వారిని స్మృతి చేయడం ద్వారా మీరు లక్ష్మీనారాయణులుగా తయారవుతారు. ఉన్నతోన్నతమైన తండ్రిని పక్కన పెట్టి రాళ్లలో, రప్పల్లో కలిపేశారు. వారిని తొలగించడం వల్లే భారతదేశానికి ఈ దుస్థితి వచ్చింది. తండ్రి భారత్లోనే అవతరిస్తారు. అప్పుడే జయ జయధ్వానాలు జరుగుతాయి. ఈ చివరి జన్మలో ఉన్నవారే తిరిగి నెంబర్ 1 స్థానంలోకి వెళ్తారు. ఈ బ్యాడ్జ్ లో ఎంతో సమాచారం ఉంది. కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రావడం లేదు. ఎవరైనా దీని గురించి అడిగితే విశ్వంలో సుఖశాంతులు ఎలా స్థాపన జరుగుతాయో దీని ద్వారా తెలియచేయవచ్చు అని వారికి చెప్పండి. పూర్తి రహస్యం అంతా కూడా ఈ బ్యాడ్జ్లోనే ఉన్నాయి. సంపూర్ణ గీత యొక్క సారాంశం కూడా ఇందులో ఉంది. ఈ బ్యాడ్జ్ని తయారు చేయాలనే విశాలమైన ఇలాంటి బ్యాడ్జ్లు తయారు చేసే పిల్లలు లేరు. అసత్యమైన గీతలు ఎన్నో కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఈ బ్యాడ్జ్ నిజమైన గీత, సత్యమైన గీతలు ఎన్ని ఉండాలి. కానీ ఈ విషయం ఎవరికి తెలియడం లేదు. పెద్ద మనుషులు నాసిరకము వస్తువులను ధరించడానికి వారు ఇష్టపడరు. మంచి వస్తువులను చూస్తే హృదయము పులకిస్తుంది. కానీ ఇప్పటి వరకు అటువంటి బుద్ధివంతులు ఎవరు బయటకు రాలేదు. అందరూ శ్రీమతం ఆధారంగానే బాగుపడుతున్నారు. ఏదైనా విషయం ఉంటే బాబాకు తెలియచేయాలి. బాబా వీరికి క్రిమినల్ దృష్టి ఉంది, వీరి స్వభావం ఇలా ఉంది అని మీరు బాబాకు తెలియచేయవచ్చు. అప్పుడు బాబా మురళీలో అర్థం చేయిస్తారు. అందరిలోనూ ఏదో ఒక అలవాట్లు ఉంటాయి. దీనివల్ల పిల్లలకు కోపం రాకూడదు. కోపగించుకోవడం ద్వారా తమ స్థితిని తామే పాడు చేసుకుంటారు. డ్రామాలో కొందరు పిల్లల పాత్ర ఇలాగే నడుస్తుంది. అంతిమ సమయంలోనే సంపూర్ణంగా మారుతారు. కాబట్టి ఈ బాబాతో సహా ఏ మనుషులనైనా తీసుకోండి, వారిలో ఏదో ఒక లోపం కనిపిస్తుంది. అందరూ పురుషార్థులే. బాబాకు కూడా ఉత్తరాలు రాస్తుంటారు. బాబా మాత్రము
స్థిరంగా ఉంటారు, శిక్షణ ఇస్తూనే ఉంటారు. శిక్షణ ఇవ్వడం తండ్రి యొక్క బాధ్యత. ఆ తర్వాత శిక్షణపై నడవాలా వద్దా అనేది వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. శ్రీమతంపై నడవకపోవడం వల్ల పదవి చాలా తగ్గిపోతుంది. ఒకవేళ ఏదైనా చెడు పని చేసినట్లయితే పదవి భ్రష్టమైపోతుంది. నేను ఈ తప్పు చేశాను అని హృదయం లోపల తొలుస్తూ ఉంటుంది. మనం ఎంతో శ్రమ చేయాల్సి ఉంది. ఎవరి అవగుణాలైనా కూడా తండ్రికి మాత్రమే తెలియచేయాలి. తండ్రిని స్మృతి చేయకుండా ఇంటింటికి తిరిగి ఇతరుల లోపాలను ప్రచారం చేస్తూ ఉంటారు. పిల్లలు, ఇప్పుడు మీరు అవ్యభిచారిగా మారాలి, ఒకరికి తెలియచేయాలి. అప్పుడే త్వరగా మీరు పరివర్తన చెందుతారు. పరివర్తన చేసేవారు తండ్రి మాత్రమే. మిగిలిన వారందరూ పరివర్తన కానివారు. కానీ మాయా బుద్ధినే భ్రమింపచేస్తుంది. ఎన్నో సెంటర్లలో పిల్లలు ఉన్నారు. పిల్లలను బాగు చేయడానికి తండ్రి వచ్చారు. మనుషుల నుంచి దేవతలుగా తయారు చేయడానికి బాబా వస్తారు. ఊరూరా తిరిగి ఎవరినైనా అపకీర్తి చేయడం అనేది కూడా చట్టవిరుద్ధమే. మీరు శివబాబాను స్మృతి చేయండి. తీర్పు ఇచ్చే బాధ్యత వారిదే. కర్మ ఫలాన్ని తండ్రి ఇస్తారు. ఇదంతా డ్రామాలో ఉన్నప్పటికీ ఎవరి పేరును ప్రత్యేకంగా తీసుకోకూడదు కదా. అతిథులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. అతిథులు ఎవరి దగ్గరికి వస్తారో వారు చాలా సంతోషంగా ఉంటారు. తమను తాము భాగ్యశాలిగా భావిస్తారు. మీరు ఎంతో మహాన్ భాగ్యశాలులు. ఎంతో మంది అతిథులు వస్తూ ఉంటారు. పిల్లలను వీరిలాగా సర్వగుణ సంపన్నులుగా తయారు చేయాలి అనే ఆలోచన టీచర్ బుద్ధిలో ఉండాలి. డ్రామా ప్రణాళిక ప్రకారంగా తండ్రి ఈ బాధ్యతను తీసుకున్నారు. మంచిది. ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్దాద యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే. వరదానము: యథార్థ పురుషార్థి భవ. పురుషార్థులు కూడా రెండు రకాలుగా ఉంటారు. ఒకరు పురుషార్థం చేస్తూనే దాని ప్రారంధాన్ని అనగా ప్రాప్తిని కూడా వెంటనే అనుభవిస్తారు. ఇక రెండవ వారు శ్రమిస్తారు, కానీ ప్రాప్తి మాత్రం చాలా తక్కువగా లభిస్తుంది. యథార్థ పురుషార్థులు ఎప్పుడూ అలసిపోరు, ఎందుకంటే వారు ప్రేమలో లీనమై ఉంటారు. మమ్మల్ని బాప్దాద నడిపిస్తున్నారని వారు అనుభూతి చెందుతారు. ఓం నమః శివాయ.